హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రైన్ మీ లైఫ్ లో ఎంతవరకు చూసిండరు. ఇదే బ్రెనెన్స్ మోనోరైల్. ఇది 1910 లో లండన్ లో కనుగొన్నారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత కర్వ్ వచ్చినా టర్న్ తీసుకున్నా కూడా ఇది కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఈ ఫోటోని చూడండి, ఇది దీని యొక్క రియల్ ప్రోటోటైప్. ఈ యొక్క ట్రైన్ తో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలాంటివంటే నార్మల్ గా ఒక ట్రైన్ కి 2 సైడ్ కూడా వీలుంటాయి. అలా ఉండడం వల్ల దానికి ఫ్రిక్షన్ ఎక్కువ అయి కావాల్సిన ఫ్యూయల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తుంది. అదే ఈ విధంగా సింగిల్ సైడ్ ఉన్నాయనుకోండి, దానికి కావాల్సిన ఫ్యూయల్ తగ్గించి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంట్రో చేసి ఈ వీడియో చాలా అమేజింగ్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది కదా, కాబట్టి సబ్స్క్రైబ్ గా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క వెహికల్ పేరే మోనోరైల్. దీనిని బ్రెనెన్స్ మోనోరైల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీన్ని కనుక్కున్న సైంటిస్ట్ పేరే లూయిస్ బ్రెనెన్. ఫస్ట్ గా మీలో చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది బ్యాలెన్స్ ఎలా చేస్తుందని. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం. అదేమిటంటే ఈ యొక్క ఫ్రంట్ ఇంజన్ పార్ట్ లో పెద్దగా కనపడి ఈ యొక్క గైరోస్కోప్స్ ని యూజ్ చేస్తారు. ఈ గైరోస్కోప్స్ యొక్క యూజ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ గా మీకు ఒక గైరోస్కోప్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. గైరోస్కోప్ లో ఈ విధంగా కనపడే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది నార్మల్ గా అయితే ఫాస్ట్ గా రివాల్వ్ అవుతూ ఈ యొక్క డైరెక్షన్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఒక సైడ్ కి టిల్ట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ గా దాని ఆపోజిట్ సైడ్ లో మూవ్ అవుతుంది. దీన్నే ప్రిసిషన్ అంటారు. అంటే ఇక్కడ మీరు దీనిని ఏ డైరెక్షన్ లో తిప్పుకున్నా కూడా ఇది ఆటోమేటిక్ గా ఒక పాత్ ని సెలెక్ట్ చేసుకుని ఇది ఒక డైరెక్షన్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. సేమ్ ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూనే తాను ఒక ప్రోటోటైప్ ని తయారు చేస్తారు. ఈ ప్రోటోటైప్ లో ఒక ఫాస్ట్ గా తిరిగే ఫ్లై వీల్ ఉంటుంది. అది ఒక మోటార్ తో అటాచ్ అయ్యి ఇంకా ఇది ఈ విధంగా కనబడుతుంది. ఈ వీడియోలో కనబడుతున్నట్టుగా ఇది ఎప్పుడైతే టిల్ట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా తన డైరెక్షన్ ని చేంజ్ చేసి ఈ మోనోరైల్ కింద పడకుండా ఆపుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ స్లైట్ గా కర్వ్స్ వస్తాయో ఆ టైంలో మాత్రం ఇది తన డైరెక్షన్ ని ఉంచడానికి బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క వెహికల్ ని కింద పడిస్తుంది. ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ అంతా నెక్స్ట్ లెవెల్ కు మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ట్రైన్ ని పర్ఫెక్ట్ చేయడం కోసం బ్రెనెన్ ఎంత కష్టపడుతున్నారో. ఇప్పుడు ఇక్కడ ఒక గైరోస్కోప్ తో పని అవ్వడం లేదని దీనికి పక్కనే ఇంకో గైరోస్కోప్ ని ఉంచుతారు. ఇంకా ఈ ఇద్దరి మధ్య ఈ యొక్క కనపడే గేర్ బాక్స్ ని ఉంచుతారు. దీంతో ఏమవుతుందంటే ఇది ఒక డైరెక్షన్ లో తిరిగితే అది ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే టర్న్స్ వస్తాయో ఈ రెండు గైరోస్కోప్స్ కూడా ఆ డైరెక్షన్ లోనే వెళ్ళడానికి ట్రై చేస్తారు. కాకపోతే మధ్యలో ఈ గేర్ ఉండడం వల్ల అవి మూవ్ అవ్వలేక ట్రైన్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బ్రెనెన్ ఈ చిన్న ప్రోటోటైప్ ని సక్సెస్ అవుతుందో దీన్ని బట్టి ఈ పెద్దగా కనపడే లార్జ్ సైజ్ లో తయారు చేయాలి అనుకుంటారు. దీంతోనే 12 మీటర్స్ లాంగ్ గా ఉన్న 20 టన్ వెహికల్ ని ఈయన తయారు చేస్తారు. అదో ఈ విధంగా కనబడుతున్న పెద్దగా కనపడే గైరోస్కోప్స్ ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఇంకా దీన్ని ఒక్కొక్క దాన్ని వెయిట్ చూసుకున్నట్టయితే 750 kgs దాకా ఉంటుంది. ఇంకా ఇది రొటేట్ అయ్యే స్పీడ్ అయితే 3500 RPM తో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోనోరైల్ తయారయ్యి ఈ ట్రాక్ పైన నడవడం స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం కనబడుతుంది. అదేమిటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. నార్మల్ గా అయితే చిన్న ప్రోటోటైప్ తయారు చేసినప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంతగా ఉండేది కాదు. కాకపోతే ఈ లార్జ్ సైజ్ లో చూసుకున్నట్టయితే ఈ యొక్క గైరోస్కోప్స్ కి ఈ డైరెక్షన్స్ కాకుండా గ్రావిటేషనల్ ఫోర్స్ తో కూడా ఫైట్ చేయాల్సి ఉంది. దీంతోనే ఇది అన్స్టేబుల్ గా కనపడింది. కాకపోతే ఈ పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి బ్రెయిన్ ఇంకో కొత్త కాన్సెప్ట్ తో ముందుకొస్తారు. అదేమిటంటే ఈ యొక్క గైరోస్కోప్స్ ని రన్ చేయడానికి ఫస్ట్ గా ఈయన డీజిల్ ఇంజిన్స్ ని యూజ్ చేస్తారు. ఇంకా ఈ ఫ్లై వీల్స్ ని కవర్ చేయడానికి ఒక వాక్యూమ్ ఛాంబర్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షన్ తగ్గినట్టయితే ఇది పవర్ కట్ ఆఫ్ అయినా కూడా 30 మినిట్స్ పాటు ట్రైన్ కింద పడకుండా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇంకా ఈ సైడ్ గా చూసుకుంటే ఈ యొక్క ప్లేట్స్ ని యూజ్ చేస్తారు. ఈ ప్లేట్స్ యొక్క హెల్ప్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ట్రైన్ ఈ విధంగా టిల్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ యొక్క వీల్ తో ఇది కాంటాక్ట్ అయ్యి దానిని ఫాస్ట్ గా మూవ్ అయ్యేటట్టు చేస్తాయి. దీంతో ఏమవుతుందంటే వెహికల్ కింద పడకుండా ఆటోమేటిక్ గా సైడ్స్ కి ఉన్న ప్లేట్స్ ని టచ్ అవుతూ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మోనోరైల్ తయారైపోయిందని మీరు అంతా భ్రమపడినట్టయితే ఇది తప్పు. ఎందుకంటే ఈ గైడ్స్ ప్లేట్స్ ఉన్నాయి కానీ వైబ్రేషన్స్ రావడం వల్ల ఇది ఆటోమేటిక్ గా టచ్ అవుతూ స్మూత్ గా వెళ్ళడానికి హెల్ప్ అయ్యేవి కాదు. దీంతోనే ఈయన ఈ గైడ్ వేస్ ని కూడా తీసేసి ఇంకో కొత్త కాన్సెప్ట్ తో ముందుకొస్తారు. అదేమిటంటే గేర్ రాడ్ ని యూజ్ చేయడం. నార్మల్ గా ఇక్కడ మెయిన్ గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఫాస్ట్ గా రన్ అవ్వకుండా వెహికల్ ని కింద పడేసేలాగా చేస్తున్నాయి. అదే ఇది ఫాస్ట్ గా టిల్ట్ అయ్యేటట్టు దీని యొక్క ఎఫిషియన్సీని పెంచాలి. దానికోసం ఈయన ఏం చేస్తారు అంటే రైట్ సైడ్ కనబడుతున్న ఈ ఫ్లైవీల్ పైన ఈ విధంగా సిస్టమ్ ని యూజ్ చేస్తారు. ఈ యొక్క సిస్టమ్ అనేది కంప్రెస్ ఎయిర్ తో లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇది కొంచెం టిల్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఒక ఛాంబర్ లోకి వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గేర్ రాడ్ అనేది ఆటోమేటిక్ గా పుష్ చేసి రెండింటిని బ్యాలెన్స్ లో ఉంచుతుంది.
ఇంకా ఇక్కడ ఈ న్యూమాటిక్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం టిల్ట్ అయినా కూడా దాని యొక్క ఫోర్స్ అనేది మల్టిప్లై అయ్యి ఈ యొక్క పిస్టన్ ని మూవ్ చేస్తుంది. దాంతో ప్రిసిషన్ పెరిగి ఈ వెహికల్ కింద పడకుండా దాని యొక్క బ్యాలెన్స్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. ఇంకా ఈ గైరోస్కోప్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా ఒక సైడ్ కి నిలబడినా కూడా ఈ వెహికల్ కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ గా ఉండేది. కాకపోతే ఆ రోజుల్లో ఇదంతా కూడా ఒక హ్యూజ్ సక్సెస్ గా చూశారు. కానీ దీని యొక్క యూజ్ అనేది ఆ రోజుల్లో అంతగా ఉండేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ 2 ట్రాక్స్ పైన వెళ్లే ట్రైన్స్ అనేటివి చాలా పాపులారిటీ చెందాయి. ఇంకా దీన్ని డిజైన్ చేయాలంటే కూడా ప్రతి ఒక్క వెహికల్ కి సెపరేట్ గా తన యొక్క గైరోస్కోప్ అనేది అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ గైరోస్కోప్ పనిచేయడం ఆపేస్తే గనక ఈ వెహికల్ అనేది కొంతసేపు తర్వాత కింద పడిపోతుంది. కాబట్టి ఇంత కాంప్లెక్స్ డిజైన్ ఉండడంతో ఇన్వెస్టర్స్ దీంట్లో ఇంట్రెస్ట్ ని చూపించలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ వెహికల్ అనేది ఆ రోజుల్లో ఒక హ్యూజ్ సక్సెస్. ఇంకా హిస్టరీలో ఒక పెద్ద ట్రైన్ ని కూడా బ్యాలెన్స్ చేయగలిగే సత్తా ఉంది అని ఈయన చూపించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ ని చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియోస్ ని మిస్ కాకూడదంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఇది మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.